మార్కులు జీవితాన్ని నిర్ణయించవు, మన ఆలోచనలు నిర్ణయిస్తాయి. మార్కులు కాదు, పిల్లల భవిష్యత్తే ముఖ్యం. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు మొదలవుతున్నాయి. ప్రతి ఇంట్లో ఒకే మాట వినిపిస్తుంది, ఎన్ని మార్కులు వస్తాయి? కానీ ఒక్కసారి ఆలోచించండి, మార్కులు నిజంగా జీవితాన్ని నిర్ణయిస్తాయా, లేదా అది ఒక చిన్న పరీక్ష మాత్రమేనా? చాలామంది పిల్లలు పరీక్ష పేపర్ను చూసి భయపడరు, ఇంట్లో వాళ్ళ రియాక్షన్ చూసి భయపడతారు. తక్కువ మార్కులు వస్తే ఏమంటారు, ఫెయిల్ అయితే అవమానిస్తారా అనే భయం వాళ్ళ మనసులో నిండిపోతుంది. పేరెంట్స్కు ఒక చిన్న విజ్ఞప్తి, రేపు మీ పిల్లలను ఎగ్జామ్ సెంటర్లకు పంపేటప్పుడు వాళ్ళపై ఒత్తిడి చేయకండి. వాళ్లకు ఒకే ఒక మాట చెప్పండి, నీకు వచ్చిందంతా ధైర్యంగా రాయి, మేము నీతోనే ఉన్నాం. ఆ ఒక్క మాట వాళ్లకు ఒక పెద్ద ధైర్యం అవుతుంది. ఆ ఒక్క మాట వాళ్ళ భయాన్ని సగం తగ్గిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే ఈ వయసు చాలా ముఖ్యమైనది. ఇది వాళ్ళు తమ కెరీర్ని నిర్ణయించుకునే సమయం. కాబట్టి వాళ్ళను భయపెట్టకండి, వాళ్ళను అర్థం చేసుకోండి, వాళ్ళను నమ్మండి. పిల్లలకు కూడా ఒక మాట, పరీక్షలో వచ్చే మార్కులు మీ విలువను నిర్ణయించవు. ఈరోజు ఒక ఎగ్జామ్లో తక్కువ మార్కులు రావచ్చు, కానీ జీవితంలో ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. చాలామంది గొప్ప వ్యక్తులు కూడా జీవితంలో కొన్ని ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, కానీ వాళ్ళు ఆగిపోలేదు. కాబట్టి భయపడకండి, ఆత్మవిశ్వాసంతో ఎగ్జామ్ రాయండి. గుర్తుంచుకోండి, పరీక్షల్లో వచ్చే మార్కులు ఒక పేపర్ మీద ఉండే నంబర్లు మాత్రమే, కానీ మీ జీవితం ఒక గొప్ప కథగా మారే అవకాశం ఉంది. అందరికీ ఆల్ ద బెస్ట్. జై హింద్.